ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. ఓకే అండి, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎందుకో ఈరోజు లేట్ గా వస్తున్నట్టున్నారు. 2 days లేకపోయేసరికి అలవాటు గుడ్ ఆఫ్టర్నూన్ అయిపోయినట్టుంది. మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. స్టార్ట్ చేయాలా, ఎవరైనా ఏమైనా చెప్తారా? తెలుసు ఎన్ని రిజల్ట్ షేరింగ్ ఉందా? లాస్ట్ చెప్తారా రిజల్ట్ షేరింగ్? చెప్పండి. హలో, హలో. ఇవాళ ఇంటర్ రిజల్ట్ వచ్చిందండి. అదే అందుకే చెప్తున్నా, రిజల్ట్ షేర్ చేస్తారా అనేసి. పాపకి 438 వచ్చింది మ్యామ్. 438 వచ్చాయా? ఓకే. 465 అనుకునింది. ఓకే. 438 వచ్చేసరికి కొంచెం ఏడ్చుకుంటూ కూర్చుంది. కాసేపు ఫోన్ కూడా తన దగ్గరే ఉండింది ఇప్పటి వరకు. అవునా? ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటూ ఉండింది. ఓకే ఓకే. మళ్ళీ ఇంప్రూవ్మెంట్ రాస్తానంటుంది మ్యామ్. ఇంప్రూవ్మెంట్ రాస్తా ఉంటుందా? ఎప్పుడు ఎప్పుడు ఇంప్రూవ్మెంట్ మేలో ఉంటుంది. మేలో ఉంటాయటండి. మేలో ఉంటాయా? ఓకే, రాయమనండి, పర్లేదు. ఎందులో తనకు తక్కువ అనిపించాయో రాయమనండి. రాసాక మళ్ళీ మార్క్స్ పెరుగుతాయి. ఓకేనా? ఓకే నో మ్యామ్. ప్రాబ్లం, ఫీల్ అవ్వద్దు. మార్క్స్ ఏం కాదండి, మనం ఎంతవరకు నేర్చుకున్నాం, మనకు ఎంతవరకు గుర్తున్నది అనేది ఇంపార్టెంట్. సో అది చాలు, మార్క్స్ తోటి కాదు ఇంపార్టెంట్, మనం నేర్చుకున్నది మనకు గుర్తుండాలి లైఫ్ లాంగ్ అనేది, పిల్లలకైనా ఎవరికైనా. తనకి అది మ్యాథ్స్ అనేది అసలు తను బైపీసీ అనుకునింది మ్యామ్. అసలు ఫస్ట్ బైపీసీ ఇంట్రెస్ట్ తనకి. ఓకే. అది రాని సబ్జెక్ట్ తీసుకొని పోరాడింది మ్యామ్. రాని సబ్జెక్ట్ మీద చేసింది కసరత్తు. అంతవరకు నేను గ్రేటే అనుకుంటున్నాను మ్యామ్. అంతే కదండి. అంత నాకు రాని సబ్జెక్ట్ ని బాగా ట్రై చేసింది కదా. ఇట్స్ ఓకే. రాని సబ్జెక్ట్ మీద ట్రై చేసింది. అంతవరకు చేసింది. అయినా తను ఎక్స్పెక్ట్ చేసింది 465 తెచ్చుకుంటాను మమ్మీ అనింది. ఓకే, అంతవరకు కొంచెం ఫీల్ అవుతుంది. నాతో తర్వాత క్లాస్ అయిపోయాక మాట్లాడితే నేను మాట్లాడతా అమ్మాయితో. ఓకేనా? ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. క్లాస్ అయిపోయి ఏం కాదు, క్లాస్ అయిపోయాక మాట్లాడిచ్చాను, నేను మాట్లాడతాను, తనకు చెప్తానులే. ఓకేనా? ఏం చేయాలి, ఎలా చదవాలని చెప్తాను. ఓకే అండి, నో ప్రాబ్లం. ఓకే. ఇంకెవరైనా మాట్లాడతారా అండి? స్టార్ట్ చేయరా? ఓకే ఫ్రెండ్స్, సో ఈరోజు ఏంటంటే మన క్లాస్ వచ్చేసి నార్త్ పోల్ గురించి చెప్తానండి. నార్త్ పోల్ అంటే ఏంటి, అసలు నార్త్ పోల్ అది ఏ విధంగా మనకు యూజ్ అవుతుంది, అసలు ఎందుకు వచ్చింది ఆ నార్త్ పోల్ అనేది, పేరు ఎలా వచ్చింది అనేది చెప్తానండి. సో ఏంటంటే నార్త్ పోల్ చాలా వినిపిస్తుంది అన్నమాట. అంటే ఒక 6-7 years బ్యాక్ మనం కాకుండా అదర్ కంట్రీ వాళ్ళు చాలా దీన్ని ఎక్కువగా చేసేవాళ్ళు అన్నమాట. సో రీసెంట్ గా ఏంటంటే వర్ధిని మ్యామ్ గారు కూడా చెప్పారు కదా. సో వర్ధిని మ్యామ్ కూడా చెప్పారు కదా. సో కనిపిస్తుందండి, ఖచ్చితంగా నార్త్ పోల్ కనిపిస్తుంది, నార్త్ పోల్ స్టార్ కనిపిస్తుంది. అది ఎంతసేపు అంటే మనం అక్కడ 1/2 hour దాకా వెయిట్ చేయాలండి. అన్ని స్టార్స్ మధ్యలో ఒక స్టార్ కదలకుండా నిశ్చలంగా ఉంటుంది. అదే నార్త్ పోల్ స్టార్, ధ్రువతార. అది కదలకుండా ఉంటుందన్నమాట. మిగిలిన స్టార్స్ అన్ని చుట్టూగా ఇలా తిరుగుతూ ఉంటాయి, కానీ కన్సిస్టెంట్ గా అదే నార్త్ వైపు చూడాలి. అది నార్త్ వైపు ఉంటుంది, ఉత్తరం వైపు ఉంటుంది. సో కదలకుండా అలాగే ఉంటుంది. అది కనిపించట్లేదు అనకుండా నాకెందుకు కనిపించదు, కనిపిస్తుంది అనేసి మీరు హోపోనొప్పో చేసుకొని
ఉత్తరం వైపు తిరిగి చూడండి, కనిపిస్తుంది. కనిపించినప్పుడు మీరు ఒక విష్ చెప్పుకోవచ్చు. ఓకేనా? సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అది ఎలా వచ్చిందో చెప్తానండి. సో నార్త్ పోల్ స్టార్ అంటే ఏంటంటే మనము ఇప్పుడు వింటున్నాము. రీసెంట్ గా దీంతో వర్ధిని గారు కూడా క్లాసెస్ చేశారు. మీరు కూడా వీడియో యూట్యూబ్ లో కొంతమంది విన్నారు, కొంతమంది నాకు పర్సనల్ గా మెసేజ్ చేసి దాని గురించి కూడా కొంచెం చెప్పరా మేడం ప్లీజ్, వాళ్ళు చెప్పట్లేదు అనేసి అన్నారు. సరే అని నేను చెప్పేశాను. సో నార్త్ పోల్ స్టార్ అంటే ఏంటంటే ఒక మన అంటే రాజుల కాలంలో ఉత్తముడు అని ఉత్తానపాదుడు అనే అతను ఒక రాజు ఉండేవాడు అన్నమాట. ఆ ఉత్తానపాదుడికి ఇద్దరు భార్యలండి, సునీత సురుచి అని ఇద్దరు భార్యలు ఉండేవాడు. సునీత కొడుకు వచ్చేసి ధ్రువుడు, సురుచి కొడుకు వచ్చేసి ఉత్తముడు అన్నమాట. సో ఉత్తానపాదుడికి చిన్న భార్య అంటేనే చాలా ఇష్టం, సునీత అంటే ఇష్టం ఉండేది కాదన్నమాట. కానీ సునీత చాలా మంచిది. సురుచి ఏంటంటే తను ఏంటంటే అన్ని అహంకారం అంటే నేనే ఎక్కువ, నన్నే బాగా ఇష్టపడుతున్నాడే, సో నేను లేకుండా ఉండలేడు అని కొంచెం అహంభావం అనేది వస్తుంది అన్నమాట. సో నేనే ఇంపార్టెంట్ అన్న లెవెల్కి వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఏమైతుందంటే వాళ్ళ ఆ చిన్న చిన్న భార్య కొడుకునే ఎక్కువ ముద్దాడతాడు అన్నమాట ఉత్తరపాదుడు రాజుగారు. సో బాగా ముద్దాడేసరికి పాపం చిన్న ధ్రువుడు కూడా చాలా చిన్నోడే అన్నమాట. ఫస్ట్ భార్య కొడుకైన ధ్రువుడు కూడా చిన్న పిల్లగాడు. తనకి కూడా మా కోరిక ఉంటుంది, నేనెందుకు ఆడుకోకూడదు, నాన్న ఒళ్ళో కూర్చొని నాకు కూడా ఆడుకోవాలని ఉంటుంది కదా అనేసి వెళ్ళి కూర్చుందామని కూర్చుంటాడు, నాన్న ఒళ్ళో కూర్చుంటాడు. కూర్చుంటే ఏం చేస్తాడు, నువ్వు నా ఒళ్ళో ఎందుకు కూర్చుంటావు, నువ్వు కూర్చోవద్దు అనేసి అంటుంటాడు. ఇంతలోపు సురుచి వస్తుంది. అంటే ఉత్తానపాదుడి యొక్క రెండో భార్య వస్తుంది, వచ్చేసి నెట్టేస్తుంది, నీకు ఇక్కడ హక్కు లేదు, ఈ ప్లేస్ నా కొడుకుదే, నీకు స్థానం లేదు, అంతేకాదు ఈ రాజ్యానికి కూడా రాజు నా కొడుకే, నువ్వు పాలించే అర్హత కూడా నీకు లేదు, ఎందుకంటే మీ నాన్నగారు నన్నే నా కొడుకునే ఇష్టపడుతున్నారు, నిన్ను మీ అమ్మని ఇష్టపడట్లేదు, ఇక్కడ చెల్లిపో అనేసి నెట్టేస్తాడు. పాపం చిన్న బాబు కదా చాలా హట్ అయిపోతాడు అన్నమాట. చాలా బాధపడుతూ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాడు. అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి, అమ్మ ఎందుకమ్మా పిన్నమ్మ నన్ను ఇలా నెట్టేసింది, నాకు కూడా నాన్నే కదమ్మా, నేనెందుకు నాన్నతో ఉండకూడదు, నేనెందుకు నాన్న వాళ్ళు ఆడుకోకూడదమ్మా, నాకు కూడా నాన్నే అవుతారు కదమ్మా, ఎందుకు ఇలా పిన్నమ్మ ఇలా చేస్తుంది, నాకు నాన్నతో ఆడుకోవాలి, నాన్న వాళ్ళు కూర్చోవాలని ఉందమ్మా, నన్ను నెట్టేసింది అంటే, పోనీలే నాన్న బాధపడకు, నీకు ఏది కావాలన్నా దేవుణ్ణి అడగాలి తప్ప ఎవ్వరు బాధ పెట్టినా నువ్వు వాళ్ళు మాత్రం బాధ పెట్టద్దు, ఎవరైతే నిన్ను బాధ పెట్టారో వాళ్ళకే బాధ తర్వాత ముందు ముందు వస్తుంది తప్ప మనము ఎవరిని ఏమి అనకూడదు అనేసి అంటుంది. అంటే ఏది కావాలన్నా ఎవరిని అడగాలమ్మా అంటే నారాయణుని అడగాలమ్మా, నారాయణుడిని అడిగితే మనకి ఏదైనా ఆ నారాయణుడే ఇస్తాడు అని చెప్తుంది. నారాయణుడు ఎక్కడుంటాడమ్మా అని అంటే అడవుల్లో ఉంటాడు, ఎక్కడో ఉంటాడు తెలియదమ్మా అని అంటే, సరే నాకు నారాయణనే నేను అడుగుతానమ్మా అంటే, సరే అడుగుతులే, ఏదైనా దేవుణ్ణి అడగాలి అని అంటాడు. సరేనా అమ్మ అడుగుతాను అంటాడు. అనేసి సరే ఏడువకు, పోనీలే నాన్న అనేసి తీసుకెళ్లి బుజ్జగిస్తాడు. తెల్లారి వాళ్ళు మార్నింగ్ చూసేసరికి ఆ బాబు ఉండడు, ఇటు వెళ్ళిపోతాడు, అడవిలోకి వెళ్ళిపోతాడు. నేను నారాయణ వెళ్ళి అడుగుతాను అనేసి అడవిలోకి వెళ్ళిపోతారు. వీళ్ళు అంతా వెతుకుతారు కానీ ఆ బాబు దొరకడు. ఏడ్చుకుంటూ వెతుక్కుంటూ నారాయణ నారాయణ ఎక్కడ అనేసి వెతుక్కుంటూ వెళ్ళిపోతారు. తపస్సు చేస్తే నారాయణుడు వస్తాడు అని వాళ్ళ అమ్మ చెప్తుంది. సో నేను వెళ్ళి తపస్సు చేసి నేను నారాయణ వచ్చాక అడుగుతాను, నన్ను ఎందుకు ఇలా చేసావు, నా నాన్న ఎందుకు నాతో ఆడుకోవట్లేదు అనేసి నేను అడుగుతాను అనేసి ఆ బాబు అడవిలోకి వెళ్ళిపోతాడు. ఇది స్వర్గలోకం నుంచి చూసిన నారదుడు వాళ్ళు ఏం చేస్తారు, కిందికి వచ్చేసి ఏంటి నాన్న ఎందుకు ఇలా అడవిలో ఒక్కడవే వెళ్ళిపోతున్నావు, చిన్న బాబువి అన్ని జంతువులు ఉంటాయి, నీకు భయం వేస్తలేదా అంటే, నాకేం భయం వేయట్లేదు అంటే, మీరు ఎందుకు వచ్చావు, నువ్వు ఆడుకునే వయసులో ఆడుకోవాలి కానీ ఇలా అడవుల వెంట ఎందుకు వెళ్తున్నావు నాన్న, నువ్వు రాజు కొడుకువి కదా పదా నేను తీసుకెళ్తాను అని అంటే, నేను వెళ్ళాను, నేను తపస్సు చేసుకోవాలి, నేను నారాయణ దర్శించుకోవాలి అంటే, ఇంత చిన్న వయసులో తపస్సు ఏంటమ్మా, నువ్వు ఆడుకునే వయసు, నువ్వు ఆడుకోవాలి తప్ప అలాంటివి చెయ్యొద్దమ్మా అని అంటే ఆయన చెప్పాడు. ఆయన అస్సలు అన్నమాట.
వినకుంటే సరే నీకు అంతగానము తపస్సు చేయాలని ఉంటే నీకు ఏ విధంగా చేస్తే తపస్సు చేస్తే నారాయణుడు వస్తాడో చెప్పేస్తాడు మంత్రోపదేశం చేస్తాడు. చేస్తే ఆ బాబు చెట్టు కింద కూర్చొని ఆన్ గోయింగ్ గా తపస్సు చేస్తూనే ఉంటాడు. ఆ తపస్సుకి అతన్ని చిన్నపిల్లాడు కదా, తనని భయపట్టిద్దామని జంతువులు వస్తుంటాయి, ఇవి అన్ని వస్తాయి. జంతువులు అందరూ ఎన్ని వచ్చినా బాబుకు తెలియదు, కళ్ళు మూసుకొనే ఉంటాడు అన్నమాట. ఎన్నో సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి, అయినా అలాగే కళ్ళు మూసుకొనే ఉండిపోతాడు అన్నమాట. తపస్సులోనే మునిగిపోతాడు. అయితే ఈ ఈ ఇతని తపస్సుకు స్వర్గలోకం, పైన ఇంద్రలోకం, స్వర్గలోకం వాళ్ళందరూ, ఇంద్రులు వాళ్ళంతా అల్లకల్లోలం అయిపోతారు. దేవా 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 కాపాడండి, ఆ బాబు మొత్తము ఆ తపస్సుతో దేవలోకాన్ని అల్లకల్లోలం చేస్తున్నాడు, ఆ తపస్సు తాకడి మేము తట్టుకోలేకపోతున్నాము అనేసి వీళ్ళంతా కలిసి ఆ నారాయణమూర్తి దగ్గరికి వెళ్ళి వేడుకుంటే అది గమనించిన నారాయణమూర్తి సరే అనేసి దర్శనం ఇవ్వడానికి వచ్చేసి ఆ బాబు దగ్గర ఎదురుగా నిలబడతాడు, పిలుస్తాడు, ధ్రువ అని పిలుస్తాడు. పిలవగానే అసలు ఆ బాబుకి మాట రాదన్నమాట. సో బాబుకి అసలు మాట అనేది రాదు. ఆ అలాగే ఉండిపోతాడు, ఏం అడగాలి ఎలా అడగాలి అనేది, చిన్న బాబు కదా, సో ఏం తెలియదు అన్నమాట. ఎలా అడగాలి, అసలు ఏం అడగాలి, నేను తపస్సు చేస్తే దేవుడు వచ్చేసాడా అనేసి అలా షాకింగ్ అయిపోయి ఉంటాడు అన్నమాట. సో షాకింగ్ అయిపోయి ఉండేసరికి కదిలిస్తాడు, నారాయణ దేవుడు కదిలిస్తే అప్పుడు మాట్లాడతారు. నీకు ఏంటి, ఏం కావాలి అని అంటే నాకేం వద్దు అనడం, ఏం అడగాలో తెలియదు కదా, చిన్న బాబు కదా, వాళ్ళ నాన్న గురించి అడుగుదామన్నా కూడా మర్చిపోతాడు అన్నమాట. సో ఇక అలాగే నిలబడిపోతే, సరే నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళు, నువ్వు వెళ్ళాక ఆ మీ అమ్మ వాళ్ళు నీకోసం ఎదురు చూస్తున్నారు, నువ్వు వెళ్ళి పెద్దవాడు అయిపోతావు, రాజ్యాన్ని పాలించి వచ్చేసాక నువ్వు మళ్ళీ నా దగ్గరికి వస్తావు. అప్పుడు నీకు ఒక ప్రత్యేక లోకాన్ని నేను నీకు ఇచ్చేస్తాను వరంగా, నీకు ఒక ప్రత్యేక లోకం అని ఉంటుంది, ఆ లోకానికి నువ్వే మెయిన్ క్యారెక్టర్వి అనేసి చెప్తాడన్నమాట. అంటే సరే అని అంటాడు. అసలు యాక్చువల్గా ఆ బాబు నాకు ఇప్పుడే మోక్షాన్ని ప్రసాదించు అని అడగాల్సి ఉండే కదా, అడగలేక సరే అని సగం దూరం వెళ్ళాక గుర్తుకొస్తుంది. అసలు అంటే నాలో ఇంకా అహం అనేది నాది నీది, ఇంకా నాకు అందరూ కావాలి, నాకు అన్ని కావాలని నా చిన్న అహంభావంలో ఉండడం వల్ల నేను మోక్షాన్ని అడగలేకపోయాను. అంటే నేను ఇంకా మారాలి అన్నమాట. నేను ఎంత పొరపాటు చేశానే అనేసి, అంటే కొంచెం పెద్దవాడు అయిపోతాడు కదా, చిన్న బాబు ఒక 5 సంవత్సరాలు అప్పుడు వచ్చిన బాబు అతను ఎన్ని సంవత్సరాలు, ఒక 10-15 సంవత్సరాలు తపస్సు చేస్తూ ఉండడం వల్ల దర్శనం ఇచ్చాడు. సో తిరిగి వెళ్తుంటే అతనికి అనిపిస్తుంది, అయ్యో నేను ఎందుకు మోక్షం ఆడలేదే అనేసి. సరే అనేసి ఇంటికి వెళ్తాడు. సో వాళ్ళ నాన్న ఇతను పాదుడు రండి, కొడుకేటో వెళ్ళిపోయాడు, నేను ఎంత పెద్ద తప్పు చేశాను, కొడుకు విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను అని బాగా సాడ్ గా అయిపోతాడు అనమాట. ప్రాయచిత్తపడతాడు, కొడుకు కోసం వెతికిస్తాడు, కానీ ఎక్కడా దొరకడు. నా కొడుకు వస్తే నా రాజ్యాన్ని కొడుకు తప్ప చెప్పేసి నేను వెళ్ళిపోతాను అనేసి. సురుచికి కూడా బుద్ధి వస్తుంది, నేను చాలా పొరపాటు చేశాను, అనవసరంగా బాబుని చాలా బాధ పెట్టి హత్య చేసేలా మాట్లాడాను అని తను బాధపడుతుంది. సో కొడుకు ఇంటికి వచ్చేస్తాడు. రాజ్యానికి వచ్చేసరికి అందరూ ఘనంగా స్వాగతం పలుకుతారు. పిన్నమ్మ తండ్రి వచ్చి తన కాళ్ళ మీద పడడానికి వస్తారు అన్నమాట, క్షమించమని అడగడానికి కాళ్ళ మీద పడదామని వస్తే వద్దు వద్దు అలా చెయ్యకండి అనేసి అంటాడు. అంటే అంటే ఈ రాజ్యాన్ని నీకే అప్పచెప్పేసి నేను వెళ్తున్నానా, నేను కూడా అడవుల పాలయ్యి సన్యాసం తీసుకుంటాను, లేదా తపస్సు చేసుకుంటాను అనేసి వాళ్ళ నాన్న ఉత్తముడు చెప్పేసి సూర్చి కూడా వాళ్ళ నాన్న వెళ్ళిపోయాక నేను ఇక్కడ ఈ రాజ్యం నుండి చేసేది ఏముందని తను వెళ్ళిపోతుంది. సో తమ్ముడు కూడా ఇతనితోనే ఉంటాడన్నమాట. ఉత్తముడు కూడా ఇతనితోటే ఉండి ఆ ధ్రువుడు ఏం చేస్తాడు, రాజ్యాన్ని పాలిస్తాడండి. చాలా వాళ్ళ నాన్నకంటే చాలా బ్రహ్మాండంగా పాలిస్తాడు. అలా అతనికి కొడుకులు, తమ్మునికి పెళ్లి అయితే, ఇతనికి పెళ్లి అయితే కొడుకు పిల్లలు అందరూ పుడతారు. అప్పుడు తర్వాత మళ్ళీ గుర్తుకొస్తుంది, అయ్యో నేను మర్చిపోయానే, నన్ను నారాయణమూర్తి నాకు ఒకటి కోరిక ఇచ్చారు కదా, నేను మర్చిపోయానే అనేసి
మళ్ళీ ఆ రాజ్యాన్ని ఏం చేస్తాడు, కొడుకు చేతిలో పెట్టేసి అడవుల పాలైపోతాడు. అడవుల పాలైపోయి మళ్ళీ వచ్చి తపస్సు చేస్తూ ఉంటాడండి. ధ్రువుడు తపస్సు చేస్తూ కూర్చొని బాగా తపస్సు చేస్తే అప్పుడు ఒక ప్రత్యేక విమానం వస్తుందండి. ప్రత్యేక విమానంలో ఒక అందమైన అమ్మాయి వస్తుందన్నమాట. వచ్చేసి ఆ రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాము, మీకు ఆ లోకం మీకోసం ఎదురు చూస్తుంది, మీరు ఆ లోకానికి రావాలండి. ఆ మా నారాయణమూర్తి గారి కోరిక అదే కదా, ఆమె మీకు ఇచ్చేసాడు కదా, మీకోసం మేమందరం ఎదురు చూస్తున్నాం, మీకు ఆ ప్రత్యేక లోకం చాలా ఘనంగా అలంకరించేశాము, మీరు ఆ లోకానికి రావాల్సిందిగా విన్నవించుకుంటున్నాము అనేసి తను మాట్లాడుతుంది. ఇంతలోకి మృత్యుదేవత వస్తుంది. మృత్యుదేవత వచ్చేసి అంటుంది, నన్ను స్వీకరించండి మహానుభావ ధ్రువుడు గారు, నన్ను స్వీకరించండి, నాకు అంటే సరే నాలోకి వచ్చేసే అంటే అంటే అతను ఇప్పుడు మోక్షం పొందడం అనమాట. సో పొందాక రథంలో వెళ్ళిపోతాడండి. వెళ్ళిపోయి ఆ ప్రత్యేక లోకం అంటే ఏంటంటే అక్కడ భూమి, చంద్రుడు, సూర్యుడు, గ్రహాలు అన్ని గ్రహాలు ఉన్నాయి కదా, శుక్రుడు, కురుడు, వీళ్ళంతా గ్రహాలు, నక్షత్రాలు అన్ని ఆ లోకం అన్నమాట. సో ఆ లోకానికి తీసుకెళ్తారు. ఆ లోకంలో ధ్రువుడు మధ్యలో ఉంటాడు. ఈ గ్రహాలు, ఈ భూమి, సూర్యుడు, చంద్రుడు వీళ్ళందరూ ఈ ధ్రువుని చుట్టూ తిరుగుతారన్నమాట లైఫ్ లాంగ్. సో అతనికి అంత ఇంపార్టెంట్ ఉంది అనేసి నారాయణమూర్తి గారు వీళ్ళందరికీ చెప్తారన్నమాట. సూర్యచంద్రులకు, గ్రహాలకి, వీళ్ళందరికీ ఎవరికి ఏది కావాలన్నా ముందు ముందు కలియుగంలో కూడా ఎవరికైనా ఏదైనా కావాలి, ఏదైనా సమస్య ఉన్నా కానీ ధ్రువుణ్ణి అడగాలి. ఖచ్చితంగా ధ్రువుణ్ణి అడగండి, మీ సమస్య అయినా మీ కోరికైనా తీరుతుంది అనేసి నారాయణమూర్తి గారు, విష్ణుమూర్తి గారు చెప్తారన్నమాట. సో ఆ విధంగా ఆ లోకానికి ధ్రువుడు ధృవతారగా వెలుస్తూ ఉంటాం అన్నమాట. సో అన్ని గ్రహాలు తిరుగుతూ ఉంటాయి, కానీ ధృవతార మాత్రం తిరగదు, నిశ్చలంగా ఉంటుందన్నమాట. అది చాలా షైనింగ్ గా మెరుస్తూ ఉంటుంది. మిగిలినవన్నీ ఇట్లా తిరగడం వల్ల మనకు అది ఒక్కటి కదలకుండా ఉంటుందండి. సో అది ఎప్పుడైతే మనకు కనిపిస్తుందో, కనిపించిన వెంటనే విష్ ఎలా చెప్పుకోవాలి లేదా ఎలా సమస్య చెప్పుకోవాలనేది చెప్తాను. సో మీకు ఒక ½ వెయిట్ చేయాలండి. ఉత్తరం వైపు చూస్తూ చూ అట్లనే చూడాలి. మనకు అదృష్టి మొత్తం అటే పెట్టాలి. ఉత్తరం వైపు పెట్టేసి చూస్తూ ఉంటే నక్షత్రాలన్నీ తిరుగుతూ ఉంటే ఒక నక్షత్రం మాత్రం కొంచెం పెద్ద సైజులో ఉంటుంది, ఇంకో పెద్దగా ఉంటుంది, కదలకుండా ఉంటుంది. సో అది కనిపించింది అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కనిపిస్తుంది. కనిపించట్లేదు అంటే మనలో ఇంకా నెగిటివిటీస్ ఉన్నట్టే. సో కనిపించాలి అనేసి గట్టి ఇంటెన్షన్ పెట్టేసుకొని వెళ్ళి చూడండి, కనిపిస్తుంది. కనిపించినప్పుడు విష్ కావాలి అన్న వాళ్ళు విష్ కోరుకోండి, లేదా సమస్య ఉన్న వాళ్ళు సమస్య చెప్పుకొని లెట్ ఇట్ గో చేసి రావాలి. బయటనే అంటే బాల్కనీ నుంచి చూసేస్తారు కదా, మీ ఇక్కడ నుంచి చూసినా అది కనిపించినప్పుడు మీరు కోరిక చెప్పుకున్నా లేదా సమస్య చెప్పుకోవాలి, లెట్ ఇట్ అక్కడే వదిలేసి రావాలి. మళ్ళీ దాన్ని ఇంట్లోకి తెచ్చుకోవద్దు, కోరికైనా తెచ్చుకోవద్దు, సమస్యను తెచ్చుకోవద్దు. చెప్పేశారు, మీరు ధ్రువుడికి చెప్పేశారు అంటే ఎందుకంటే విష్ణుమూర్తి ఆ ధ్రువుని యొక్క కోరిక తీర్చిన ధ్రువుడు మన కోరికను తీర్చలేడా, ఖచ్చితంగా తీరుస్తాడు. సో మీ సమస్య అయినా మీ కోరిక అయినా చెప్పుకొని విష్ చెప్పేసుకొని, నాకు ఈ సమస్య ఉంది, ధ్రువతార, ధ్రువ నక్షత్రమా తీర్చు, ఎలా తీరుస్తావన్నది నాకు తెలియదు, నేను నీకే ఇచ్చేస్తాను. మన చెట్టుతో ఎలా మాట్లాడుకోవాలో చెప్పాను కదా, అలాగే ధ్రువునితో కూడా అలా మాట్లాడేసుకొని లోపలికి వచ్చేస్తాను. ఇదేనండి. సో దీనికి కూడా మెడిటేషన్ ఉంటుంది అన్నమాట. ధ్రువతారకి నార్త్ మెడిటేషన్ అనేది ఉంటుంది అన్నమాట. ఆ మెడిటేషన్ లో ఆ నక్షత్రం మనకి కనిపించేలా మెడిటేషన్స్ చేపిస్తారన్నమాట. సో ఆ ధ్రువుడు మీరు మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు ఆ ధ్రువ నక్షత్రం అనేది వచ్చేసి మీ కళ్ళల్లో కనిపించేలా మెడిటేషన్ లో వచ్చేసి అక్కడ నిశ్చలంగా నిలబడి ఉంటాడనమాట. ఆ మెడిటేషన్ టైంలో కూడా మీకు నచ్చిన విష్ కానీ సమస్య కానీ చెప్పుకోవచ్చు. ఇదండి నార్త్ పోల్ స్టార్ అంటే. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా? ఇది దీని గురించి ఈరోజు చెప్పాలనుకున్నాను, చెప్పేసాను. సో ఎనీ డౌట్స్ అంటే క్లియర్ గా అర్థమైంది కదా అందరికి?
రెస్పాన్స్. అర్థమైందా, అర్థం కాలేదా? ఎవరైనా ఒకరు చెప్పండి, ఆన్సర్ ఇవ్వండి. ఇవాళ అయితే నా మూడేమి ఏంటండి? ఇవాళ అర్థమైంది సరిగా మేడం. నేను మైండ్ పెట్టలేదు మేడం అక్కడ. ఎందుకని? ఎవరు పెట్టలేదు మైండ్ ఇవాళ? నేను విజయలక్ష్మినండి. లక్ష్మి గారు పెట్టలేదా ఈరోజు? ఎందుకు పెట్టలేదండి? పాప గురించి ఆలోచించుకుంటున్నారా? అవునండి, బాగా చేశారు. ఆలోచించకండి, ఏం కాదు. మార్క్స్ గురించి ఆలోచించొద్దని చెప్పాను కదా. వచ్చేస్తాయి, ఇప్పుడు మళ్ళీ రాస్తుంది కదా, వచ్చేస్తాయి. మంచినే వచ్చాయి, మెచ్చుకోండి. మీరు కూడా ఏమనకండి, బాగానే వచ్చాయండి. ఓకే, నో ప్రాబ్లం. ఓకే ఓకేనా? మ్యామ్, తను ఎక్స్పెక్ట్ చేసిన మార్క్స్ రాలేదని ఫీల్ అవుతుంది అంతే. అదే ఎందుకు రాలేదు అనేది ఒకసారి తనని ఒకసారి విజువలైజ్ చేసుకోమనండి. ఎక్కడైనా మిస్టేక్ అయిందా మరి, లేకపోతే తను గెస్ట్ చేసిన ప్రకారము ఒక్కసారి విజువలైజ్ చేసుకుంటే తెలిసిపోతుంది. ఓకే మ్యామ్. ఏం కాదు అట్లా మనము పిల్లలు ఎట్లా అంటే, మనం పేరెంట్స్ మనం ఫీల్ అవుతే పిల్లలు కూడా పాపం బాధపడిపోతారు కదా. ఓకేనా? ఎనీ ఓకే మ్యామ్. రిజల్ట్స్ షేరింగ్ ఉందా ఎవరన్నా? ఓకే అండి, థ్యాంక్ యూ. నో రిజల్ట్స్ ఎవరిదేవా? అయిపోయింది మరి, వెళ్ళనా మరి ఇంకా? మేడం చెప్పండి అమ్మా. మేడం, అమ్మకి అమ్మమ్మకి లెటర్ రాస్తుంటే బాగుంటుంది మేడం. బాగుంటది కదా. చాలా బాగుంటుంది, ఇన్ఫినిటీయే వస్తుంది డ్రీమ్ లోకి. బాగా నచ్చింది నాకేంటో, చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది, ప్రశాంతంగా ఉంటుంది. డైలీ రోజు నైట్ వేసుకొని పడుకుంటున్నాను మర్చిపోకుండా. పెట్టుకుంటున్నారా ఇన్ఫినిటీ? పెట్టుకుంటున్నాను మేడం, చాలా బాగా అనిపిస్తుంది. ఏంటో కొంచెం ప్రశాంతంగా ఉంటుంది మేడం, నిద్ర కూడా బాగా పడుతుంది. ఉంటుందండి. ఎప్పుడైతే మీరు మీ అమ్మమ్మ, మీ మమ్మీ కానీ మీ డాడీకి కానీ రాయడం మొదలు పెట్టేశారో, వాళ్ళ సోల్ మీ కనెక్ట్ అయిపోతుంది. వెంటనే మిమ్మల్ని సారీ అనేసి చెప్పేస్తారు, మీ అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ. ఎప్పుడెప్పుడు మీరు మాకు సో అలా రాసిన వాళ్ళు రాయాలండి, రాస్తే మీకు రిజల్ట్స్ వస్తాయి. రాసారా అందరూ? రాసాం మేడం మేము కూడా. రాసారా? ఎలా ఉంది మరి మీకు? నాకు బాగుంది మేడం. బాగుందా హేమలత గారు? బాగుందండి. నేను 2-3 డేస్ నుంచి క్లాస్కి రాలేదు మేడం. నేను ఇక్కడికి అదే వచ్చాను కదా ఫంక్షన్స్. ఈ రోజు అటెండెన్స్ 2:30 కాదా మేడం క్లాస్? ఏంటండి? 2:30 కాదా 2:30 అండి క్లాస్? నేను 2 days లేనని ఈ రోజు ఎర్లీగా 2కే పెట్టేసా. రేపు 2:30 నుంచి అయ్యో, అవునా? నేను ఈ రోజు మీకు మీరే కదా అడిగింది, నార్త్ పోల్ మెడిటేషన్. అవునండి, అవునండి. అయ్యో, నేను అప్పటి నుంచి వెయిట్ చేశాను మేడం. 2:30 అని ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూశాను. అయ్యో, ఏంటి మేడం? ఈరోజు క్లాస్ గురించి 12:15కే పంపించేసా. అయితే నేను 2:30 కదా చూసుకోలేదు మేడం. 2:30కి టైం చూసుకొని నేను క్లాస్ జాయిన్ అయినాను మేడం. 2:30కి కరెక్ట్ క్లాస్ అయిపోయింది. అయ్యో, నార్త్ పోల్ గురించి నేను ఎంత వెయిట్ చేశాను. అయ్యో, ఇది రికార్డింగ్ వస్తుంది కదా మేడం, చూస్తాను. పెట్టండి మేడం, చూస్తాను ఇప్పుడు. ఇంకా అంటే
ఇంకేమైనా రిజల్ట్స్ ఉన్నాయా? ఆ, ఇంకా లేదు మేడం నాకు. ఓకే, శ్రీదేవి గారి రిజల్ట్స్ ఉన్నాయా? ఏమన్నా మీరు షేర్ చేస్తారా? మ్యామ్ లేదండి, నేను హాస్పిటల్లో ఉన్నానండి. ఓ, హాస్పిటల్లో ఉన్నారా? ఓకే ఓకే, హాస్పిటల్లో ఎందుకు? అంటే మా వారికి షుగర్ అండి, అది కొంచెం కాలు సెప్టిక్ అయింది, అది ఓపెన్ చేశారు. ఇక్కడ ఈ లోపల క్లాస్ విందాం కదా అని బయట కూర్చున్నాను అనమాట అండి, రిసెప్షన్ దగ్గర హాల్లోని. సరిగా వినలేదు, తర్వాత రికార్డింగ్ వింటానండి, నేను తర్వాత షేర్ చేస్తానండి. ఓకే అండి, ఒక్కొక్క ఓకే అండి. చేయండి, ఓకేనా? వారికి నేను ఒక్కొక్క హాస్పిటల్లో చేయండి. ఉన్నానులేండి, కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది. అదే, ఓకే 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 అండి. ఓకే. ఇంకా అండి ఇంకో సూర్య గారికి హలో మ్యామ్, ఒక డౌట్ మ్యామ్. ఎవరండి? మ్యామ్, కొన్ని రిలేషన్స్ లో మనం వాళ్ళను వద్దనుకోలేము. అలాంటి కొన్ని బంధాలు ఉంటాయి కదా మ్యామ్ మనకు. ఓకే, వాళ్ళ నుండి మనకు మాటి మాటికి పాత విషయాలతోటి ఏదో ఒకటి మలుపున గొడవలు వస్తుంటాయి. ఏం చేయాలి మ్యామ్ దానికి? మీరు వాటిని లెట్ ఇట్ గో చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లెట్ ఇట్ గో చేయాలి. పాత విషయాలను తర్వాత లెట్ ఇట్ గో చేసేయాలి కదా. కానీ వాళ్ళు తీస్తారు కదా మ్యామ్, పక్క వాళ్ళు మన ఎదుటోళ్ళు వాళ్ళు తీస్తున్నారు కదా. ఎందుకంటే తీస్తారండి, తీసినప్పుడు వాళ్ళకి మీరు వాళ్ళు తీస్తున్నారు అనేసి మీరు అనుకున్నప్పుడు వాళ్ళకి ఒప్పున్నప్పుడు తీసేసేయండి అంతే. మనము వాళ్ళు ఇస్తున్నారు కదా అని మనం వాళ్ళతో ఆర్గ్యూ చేస్తుంటే ఇంకా మనం చేసుకొని ఏం లాభం అండి? ఇది నెగిటివిటీ మళ్ళీ ఫామ్ అయిపోతుంది కదా. వాళ్ళకు అదే. తెలీదు, మనకి ఈ క్లాసెస్ లో కూడా అటెండ్ అయ్యాక అలాంటి సిచ్యువేషన్ నుంచి బయటపడాలనే కదా మనం ఈ క్లాసెస్ అటెండ్ అయ్యాము. సో వాళ్ళకి అవును. తెలియనప్పుడు నేను పాతవి తవ్వుకోదలుచుకోలేదు, జరిగింది జరిగిందని నేను ఇప్పుడు అందరి శత్రువునైనా క్షమించినప్పుడే. అదే మెయిన్ గ్రాటిట్యూడ్, అదేనండి. ఎప్పుడైనా మన శత్రువు అన్నవాడంటే అంటే మీన్ ఎంత గొడవలు ఉన్నా లాగానే చూస్తాం కదా. అలాంటి వ్యక్తులను కూడా ఎప్పుడైతే మనస్ఫూర్తిగా మీరు క్షమిస్తారో, గ్రాటిట్యూడ్ చేస్తారో, చూడండి ఎంత ఫాస్ట్ రిజల్ట్స్ అంటే అంత ఫాస్ట్ రిజల్ట్స్ చేస్తాయి. నేను సో వాళ్ళని అది కంపల్సరీ గ్రాటిట్యూడ్. అవును మ్యామ్, అంటే వాళ్ళకి నేను అందులో మనం 4th పేపర్ రాస్తాం కదా మ్యామ్, వాళ్ళ దాంట్లో పెట్టాను. కాకపోతే వాళ్ళు ఏదో విధంగా కొన్ని రోజులు గమ్మునుండి మళ్ళీ ఒక 4 రోజుల తర్వాత గుర్తు చేసి అడుగుతుంటే దాని గురించి మనం వాళ్ళని ఎట్లా అంటే నాకు అదే ఇదైతుంది మ్యామ్. మనం మర్చిపోయినాము, వాళ్ళు కూడా మర్చిపోవాలి కదా మ్యామ్. 4 రోజులు ఇప్పుడు మంచిగా ఉంటారు, ఎంత బాగుంటారు అంటే అయ్యో అంత మంచిగా ఉంటారు. మళ్ళీ వాళ్ళకి ఏం గుర్తొస్తుందో మరి నాకు తెలియదు. మరి ఎవరిని సంతోష పెట్టడానికో అలా మాటలు. ఏమో, నేను అడగాలనో అడగలేదో తెలియదు మ్యామ్. కాకపోతే ఇప్పుడు నాకు ఇందాక ఎగ్జిట్ అయ్యాను ఇందాక గ్రూప్ లోంచి. అప్పుడు నాకు ఒక కాల్ వచ్చింది, సరే ఒకసారి నాకు అడుగుదాం అన్నట్టు ఇప్పుడే జరిగింది నాకు, అందుకే. అయితే ఏం చేస్తారంటే మీరు ఏమైనా ఫొటోస్ ఉంటే గనక మీ దగ్గర, లేకపోతే ఆ పేర్లు ఎట్లా రాస్తారు కదా 4th షీట్ లో, చేయండి ఎరేజ్ మంచిగా. మళ్ళీ ఎక్కువసేపు చేయండి ఆ 4th షీట్ ని. ఓకే మ్యామ్. చేస్తూ ఉండండి, వాళ్ళు క్లెన్స్ అవుతారు. ఒకవేళ ఆ పర్సన్స్ ఫొటోస్ కనుక మీ దగ్గర ఉంటే ఆ పర్సన్స్ కి కూడా మీరు హొప్ప చేయండి, మారిపోతారు. ఓకేనా? ఖచ్చితంగా మారుతారు. మారిపోయారు, వీళ్ళు మాతో చాలా మంచిగా ఉంటున్నారు, ఎలాంటి గొడవ లేకుండా ఉంటున్నారు అనేసి ప్లస్ చేసేసి హొప్ప చేయండి. ఖచ్చితంగా మార్పు వస్తుంది. అదే అలా అవ్వాలి మ్యామ్, అలా ఎప్పుడు అవుతుందో. అవుతుంది, ఎప్పుడవుతుందో అనకండి. అయిపోయింది మేడం, నేను మీకు ఖచ్చితంగా చెప్తాను అని గట్టి నమ్మకంతో చెప్పండి, ఖచ్చితంగా జరుగుతుంది. ఎప్పుడవుతుందో అనకండి, మీరే క్వశ్చన్ మార్క్స్ పెట్టుకుంటున్నారు. ఆ క్వశ్చన్ మార్క్స్
అది మ్యామ్ అట్లా అట్లా పెట్టుకోను. కాకపోతే అట్లా ఆ కొద్దిసేపు అట్లా మొత్తము మూడ్ మొత్తం కొంచెం ఎంత పొద్దున్న నుంచి వెళ్ళిపోగానే రాయండి, చింపి పడేయండి. అది మీరు ముందు నెగటివ్స్ నుంచి పాజిటివ్ వచ్చేస్తారు. మీకు ఏదైనా మీ మనసు బాగాలేకున్నా, లేకపోతే నాకు ఎందుకు ఇలాంటి థాట్స్ వస్తున్నాయి, ఎందుకు మాతో ఇలా ఉంటున్నారు అన్న అది కాబట్టి వెంటనే రాసేయండి, చింపి పడేయండి. ఖచ్చితంగా పాజిటివ్ వర్క్స్ కి వచ్చేస్తారు. ఓకేనా అండి? ఓకే వాళ్ళ మ్యామ్. వాళ్ళ ఫొటోస్ చేయండి. వాళ్ళ ఫొటోస్ చేయండి. ఫోర్త్ స్టేట్ ఎక్కువసేపు చేయండి. 108 టైమ్స్ చేయండి. అట్లా నాకు 2 షీట్లు ఉన్నాయి మ్యామ్. ఒకటి సెకండ్ షీట్, ఫోర్త్ షీట్. అవి ఒక్కొక్కసారి నాకు థర్డ్ షీట్ కూడా అదే రూట్ లో అనిపిస్తుంది. మరి ఎందుకో మ్యామ్ ఇట్లా అన్ని మేము ఈ ఇల్లు తీసుకున్నప్పటి నుంచి కొంచెం ఎక్కువైంది మ్యామ్ మాకు. అంతే, అంతకు ముందు నాకు కొంచెం తక్కువ ఉండేది. మీకు మొన్న ఒకటి చెప్పానుగా, చేసేసారా అది మరి? ఏది మ్యామ్? మీరు మొన్న నాకు పర్సనల్ కాల్ చేసిన మీరే కదా, నేనే. మెసేజ్ చేశారు. అది ప్రాపర్టీ గురించి మ్యామ్. చేశారా? అది చేయలేను మ్యామ్. నేను నిన్న పౌర్ణమి కదా, ఇంకా నేను అది చేయలేను. నిన్ననే మ్యామ్ నేను మీకు కాల్ చేసింది, మొన్న. నిన్న అయినా కానీ చేయకపోయారా? ఈరోజు చేస్తాం మ్యామ్. ఈరోజు తెప్పించి నిన్న చేస్తాం. ఇంకా బాగా రిజల్ట్స్ ఉంటాయి కదా. సో ఫ్రెండ్స్ ఏంటంటే, ఇది ఇప్పుడు వచ్చిన పౌర్ణమి పింక్ మూన్ అంటారండి. అంటే చాలా ఎంత అంటే ఎనర్జీ, స్పిరిచువల్ ఎనర్జీస్ చాలా అబండెంట్ గా ఉంటుంది ఫ్రెండ్స్. సో దాని ఎనర్జీ అనేది మనకు ఫుల్ మూన్ యొక్క ఎనర్జీ ఈసారి 26th వరకు ఉందండి. కుదిరితే నేను ఈ రోజు నైట్ మళ్ళీ మీతో నిన్న చేపించలేదు అనేసి ఫీల్ అవ్వకండి. కుదిరితే ఈ రోజు నేను పౌర్ణమి మెడిటేషన్ చేపిస్తాను. ఎందుకంటే మనకు ఆ ఎనర్జీస్ 26 వరకు ఉన్నాయి. ఓకేనా? హలో, ఓకే మ్యామ్, చేపియండి. 26 వరకు ఉన్నాయి. సో ఈ రోజు నేను నైట్ పౌర్ణమి మెడిటేషన్ పంపిస్తాను లింక్. సో జాయిన్ అవ్వండి. ఓకేనా? ఓకే మ్యామ్. 8:30 మ్యామ్ నాకు ఇంకొక రిక్వెస్ట్ మ్యామ్. అది మా చెప్పండి. కూతురుది కొంచెం చూడండి మ్యామ్. నేను మీకు ఇచ్చాను చూడండి ఫోటో. ఎగ్జామ్ దగ్గరకు వస్తుంది నాకు. అదే ఈ రోజు పౌర్ణమి మెడిటేషన్ లో ఏముంటుందంటే, ఒక 5 గోల్స్ రాయాలండి. మీకు నెక్స్ట్ పౌర్ణమి కల్లా ఆ గోల్స్ ఏమేమి తీరాలో, అంటే మీ విషెస్ గట్టిగా ఇంటెన్షన్ పెట్టుకొని గోల్స్ అనేవి రాసుకొని రండి. ఈ రోజు నైట్ పౌర్ణమి మెడిటేషన్ కి వచ్చే వాళ్ళు ఎవరైతే రావాలనుకుంటున్నారో అందరు వెల్కమే. రావాలి, కుదరని వాళ్ళు ఓకే, కుదిరిన వాళ్ళు రండి. వచ్చిన వాళ్ళు ఒక బుక్ లో మీకు ఇప్పుడు నెక్స్ట్ పౌర్ణమి కల్లా నాకు ఈ కోరిక తీరిపోవాలి అనేవి ఉంటాయి కదా, గట్టి ఇంటెన్షన్ తో అవి రాసుకొని రండి కోరికలు. 5. ఓకేనా? ఓకే మ్యామ్. ఓకే అండి, నాకు రిజల్ట్స్ షేర్ చేయండి తొందరగా. ఓకేనా అండి? ఇంకా వెళ్ళనా మరి? ఇంకెన్ని ఎవరికైనా ఏమన్నా చెప్పాలా? ఏం లేదు కదా? ఏం లేదు మ్యామ్, నేనైతే అడిగేశాను. మరి అందరికి ఏమో మ్యామ్. మ్యామ్ ఎన్ని గంటలకు ఉంటుందండి నైట్ మెడిటేషన్? నైట్ ఓన్లీ 8:30కి. 8:30కి అండి. అంటే ఒక విషయం రాసుకోవాలా, ఎన్నైనా రాసుకోవచ్చండి? మీరు రాసుకోమన్నారు కదా. 5 అండి. ఇంకో విషయం మ్యామ్, అది ఇప్పుడు మీరు ఇవి మాకు లింక్ పంపించారు కదా, అవి ఏ రోజు వరకు ఉంటాయి మ్యామ్? ఏదండి? ఇప్పుడు మాకు డైలీ ఇప్పుడు మాకు రికార్డింగ్ ఉంది కదా మ్యామ్, అలా ఏ రోజు వరకు ఉంటది లాస్ట్? 21 days అంటే సండే వరకు ఉంటాయి. నేను కంటిన్యూగా చెప్తే సండే వరకు చెప్పేసి ఆపేస్తా కదా, సండేకి లాస్ట్ కదా మనకి. అదే సో సండే వరకు వస్తూనే ఉంటాయి. సండే తర్వాత కూడా ఉంటాయి ఒక 10 days దాకా, ఒక 5 days దాకా.
ఓకే మ్యామ్. ఎందుకంటే అది నేను 2-3 మిస్ అయినా అందులో. సరిగా లేవు నాకు నోట్స్ లో. ఒకసారి అన్ని టైం చూసుకొని రాసుకోవడానికని. ఓకే మేడం ఒక 10 డేస్ ఉంచండి మేడం క్లాస్ అయిన తర్వాత రికార్డింగ్స్ ఇంకా రాసుకోలేదు మేడం. ఓకే ఓకే పర్లేదమ్మా. ఓకే కొన్ని క్లాస్ వినలేదు ఇంకా నోట్స్ రాయలేదు. అదే అండి నెక్స్ట్ మంత్ మే 4th ఎవరైతే జాయిన్ అవుతా ఉంటే మళ్ళీ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి కదా, అప్పటి వరకు ఉంచుతాను. ఓకేనా? థ్యాంక్ ఓకే మ్యామ్ థ్యాంక్ యూ 4th కూడా ఇదే టైమింగ్స్ అండి మనకి? నెక్స్ట్ మంత్ అవునండి, 4th కూడా ఇదే టైం. ఇదే టైం అండి? ఇందులో ఏంజల్స్ మెడిటేషన్స్ కూడా వస్తాయండి ఆ క్లాసెస్ లో. ఏం చెప్పండి, రేఖీ గురించి కూడా చెప్తారండి? అది వేరే అండి. అందులో రాదు, ఇక రేకి అందులో రాదండి. రేకి క్లాస్ సపరేట్. సెపరేట్ అండి. 5 days క్లాసెస్. ఓకే అండి. ఇందులో ఇప్పుడు కొత్త దాంట్లో మనీ మెడిటేషన్స్, మనీ విజువలైజేషన్స్, అలాగే మెడిటేషన్, నార్త్ పోల్ మెడిటేషన్స్ అలా వచ్చేస్తాయి. ఇప్పుడు నార్త్ పోల్ చెప్తున్నారు కదా మ్యామ్, ఒక మనం విషయం అయినా సమస్య అయినా ఇంకా మళ్ళీ దాన్ని గుర్తు చేసుకోకూడదండి. నార్త్ పోల్ అక్కడే బయట వదిలేసి రావాలి, లెట్ ఇట్ గో చేసి రావాలి. అంటే పైన ధ్రువ నక్షత్రాన్ని చూస్తూ ఆ చెప్పుకొని ఇంకా లోపలికి వచ్చేయచ్చు. అంతే అండి. ఓకే అండి. అంటే నాకు ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది, హాస్పిటల్ కదా, చుట్టూ అదే పేషెంట్లు ఉన్నారు, సరిగా వినిపించట్లేదు అందుకోసం. ఓకే మ్యామ్, నైట్ జాయిన్ అవుతానులేండి. ఓకే, ఓకే థ్యాంక్ యూ మ్యామ్. ఓకే అండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి. సో మీకు ఆ రోజు సునీత గారు రిజల్ట్ చేసిన రోజు మీకు ఎవరికైనా ఐడియా ఉందా? ఏంది మ్యామ్? మేడం నేను చెప్పింది ఇదే కదా మేడం, ఇన్ఫినిటీ కనిపిస్తుంది లెటర్ రాయడం వల్ల అని చెప్పాను. అదే కదా మేడం, రిజల్ట్ అదే షేర్ చేశాను. అదే అమ్మా, ఇంకా చిలుకూరుకి వెళ్ళాము అవన్నీ చెప్పారు కదా. చిలుకూరుకి వెళ్ళింది షేర్ చేశారు కదా మేడం, ఇన్నర్ చైల్డ్ లో వచ్చింది. వచ్చేసింది అది. ఇన్నర్ చైల్డ్ చెప్పిన రోజు చెప్పాను కదా మేడం, దాంట్లో షేర్ చేసేసారు కదా నా రిజల్ట్ చిలుకూరుది. అవును, వాళ్ళ అనుకోకుండా సాటర్డే రోజు వెళ్ళిండ్రు అని చెప్పారు. చిలుకూరుకి వెళ్ళింది ఒకటి, మా హస్బెండ్ ది సాలరీది చెప్పాను కదా మేడం. నాకు కూడా ఇన్ఫినిటీ సింబల్ ఎప్పుడు కనిపించలేదు మ్యామ్. అలాంటిది ఒక రోజు మొన్న ఫ్రైడే రోజు కార్ మీద కనిపించింది మ్యామ్. ఆ రోజే మళ్ళీ ఒకసారి ఏమో ఇట్లా రాసింది ఉంది, ఇన్ఫినిటీ అని రాసింది ఉంది టీ షర్ట్ పైన. ఒక చిన్న బాబు ఉండు, ఆ బాబు టీ షర్ట్ పైన ఇన్ఫినిటీ అని రాసింది ఉంది. ఒకటేమో రెడ్ కార్ మీద గ్రీన్ కలర్ తోటి వేసింది కనిపించింది మ్యామ్. అట్లా నాకు ఆ రోజు 2 times కనిపించింది, మళ్ళీ కనిపించలేదు. ఎప్పుడు కనిపించలేదు మ్యామ్ నాకు ఇన్ఫినిటీ సింబల్. కనిపించగానే మీకు ఏమైతే ఫస్ట్ మంచిగా అంటే ముందుగా తొందరగా ఫుల్ఫిల్ కావాలని ఒక డ్రీమ్ అంటూ ఉంటుంది కదా, అది కోరుకోండి ఇన్ఫినిటీ కనిపించినప్పుడల్లా. ఓకేనా? తొందరగా ఫుల్ఫిల్ అవుతుంది. ఎప్పుడు కనిపించలేదు, అన్ని నాకు నంబర్స్ కనిపిస్తాయి, అవి కనిపించినాయి. కాకపోతే నేను మర్చిపోయినా మ్యామ్, మీకు ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది మీరు అంటుంటే. ఫ్రైడే రోజు చూడండి మ్యామ్, ఆ రోజు మార్నింగ్ 9 నేను బాబుకి స్కూల్ వదిలిపెట్టి వస్తున్నా, కార్ మీద ఒకటి కనిపించింది. ఆ రోజే అదే టైంలో మళ్ళీ ఒక బాబు, చిన్న బాబు టీ షర్ట్ పైన ఉంది. ఇక నేను మళ్ళీ బయటికి వెళ్ళలేను, నాకు తెలియదు మ్యామ్. అంటే హాలిడేస్ ఇచ్చారు కదా అట్లా. హాలిడేస్ కదా. థ్యాంక్ యూ. ఏంది అది కూడా గ్రీన్ కలర్ తోనే ఉంది ఆ కార్ వెనకాల మిర్రర్ కి. లక్ష్మీమాత మీ దగ్గరికి వస్తా వెల్కమ్ వెల్కమ్ అనండి, వస్తా అంటుంది. అవునా మ్యామ్. అది పీహు సింబల్ ఉంది చూడండి మ్యామ్, ఆ 3 days నుండి చేయట్లేదు మ్యామ్ నాకు పీరియడ్. అందుకని మీరు అన్నారు కదా అలా అదొకటి చెయ్యట్లేను. ఇంకొక రేఖి అవి ఉన్నాయి కదా, అది మీరు పంపించిందే ప్రింట్అవుట్ తీసుకోమంటారా? మీరు 7x7 4x4 పేపర్స్ అంటున్నారు కదా మ్యామ్.
అది నేను జస్ట్ చెప్పానండి, మీరు డ్రా చేసుకోండి పేపరు 7x7 అన్నా 4x4 అన్నా మెజర్మెంట్స్ తీసేసుకొని దాన్ని ఆ పేపర్ మీద డ్రా చేసేసి చేసుకోండి. అన్నా లేకపోతే నార్త్ సైడ్ వాల్ కి పెట్టినా పర్లేదు, లేదా మీరు విష్ బాక్స్ ఉంటే ఆ విష్ బాక్స్ లో పెట్టుకున్నా పర్లేదు. ఓకే మ్యామ్, అది ఒకటే అవి చెయ్యాలి. ఆ, బ్రాస్లెట్స్ కొనుక్కున్నారా? ఏంది మ్యామ్? బ్రాస్లెట్స్ కొనుక్కున్నారా? మనీ అది మ్యాగ్నెట్ కొనలేను బ్రాస్లెట్ మ్యామ్ నేను. అది కొనుక్కోలేదా? ఆహా, కొనలేదు. కొనుక్కోండి, మనీ మ్యాగ్నెట్ అన్నా కొనండి. ఓకే మ్యామ్, ఇంకోటి నేను మర్చిపోతున్నాను మ్యామ్. అది నాకు మీరు స్టార్టింగ్ లో నేను ఫస్ట్ టైం మీకు యూట్యూబ్ లో మీ వీడియో విన్న రోజు క్లాస్ లో చెప్పారు. అది నేను లాస్ట్ ఎండింగ్ లో అటెండ్ అయ్యాను దానికి. 21 days ది లాస్ట్ ఎండింగ్ లో అటెండ్ అయ్యాను. అదేంటి కాలు మీద, కాలు పాదానికి రైట్ సైడ్ రాసుకోమన్నారు. నేనే అడిగాను ఆ రోజు మా పాప గురించి అని అడిగితే, ఇంకొక నెల ఉంది కదా ఏప్రిల్లో రాయండి అన్నారు. అది నాకు సరిగా ఆ రోజు అర్థం కాలేదు. మొన్న యూట్యూబ్ లో అన్ని తీస్తున్నాను కానీ నాకు సరిగా దొరకలేదు, టైం కూడా దొరకలేదు. సో నెక్స్ట్ మంత్ ఉంది అమ్మాయికి ఎగ్జామ్. ఇప్పుడు 5th కే మ్యామ్, మే మే 5th కి. 5th. అయితే ఏం చేస్తారంటే ఫస్ట్ నుంచి అమ్మాయిని కూడా రాసుకోమని చెప్పండి. నేను ఎగ్జామ్ లో నాకు తనకి ఇప్పుడు ఏంటి సీట్ రావాలి కదా, ఏ కాలేజ్ రావాలి, ఫ్రీ సీట్ అనేది తను అక్కడ విష్ ఫుల్ఫిల్ చేసుకొని అందులో నీటే కదా. నీటే మ్యామ్. సో ఆ పాదం మీద రెడ్ కలర్ పెన్ తో నీట్ అని రాయమనండి. విష్ చెప్పుకోవాలి, అక్కడ రాయడం మాత్రం పాదం మీద నీట్ అని రాయాలి. ఓకే, నాకు ఇప్పుడు ఆమె తర్వాతనే అన్ని వేరే చేయాలన్నట్లా ఉంది మ్యామ్. అదొక్కటే నాకు ఎక్కువ. ఓకే అండి, రేపు ఒక క్లాస్ ఉంటుంది, ఎల్లుండి మన పెండులం క్లాస్ ఉంటుంది కదా, ఆ పెండులం క్లాస్ లో ఎవరికి ఏమేమి విషయస్ ఉన్నాయో అన్ని అడగండి, పెండులం చెప్పిస్తాను. ఓకేనా, టెన్షన్ తీసేసుకోకండి. రేపు మ్యారేజ్ సరే గురించి మ్యామ్. చెప్తాను. ఓకే మ్యామ్. చాలా చాలా ఒక పర్సన్ పాపం చాలా అడుగుతుంది మ్యారేజ్ గురించి అని. సో రేపు మ్యారేజ్ గురించి చెప్తాను. సో మ్యారేజ్ ముందు ఎలా ఉండాలి, తర్వాత మ్యామ్. ఎలా ఉండాలి, రేపు ఉంటుంది క్లాస్. ఓకేనా? ఓకే మ్యామ్. ఓకే అండి, నైట్ థ్యాంక్ యూ కలుద్దాం. మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. మా విషయస్ కూడా మీకు తొందరగా షేర్ చేసుకోవాలి మ్యామ్. తప్పకుండా కదా. సో థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.